నమస్తే, నేను చైతన్య. వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 10కి పైగా స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా అంటే అవుననే సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ 14% ఓట్లను రాబట్టి 8 సీట్లలో విజయం సాధించింది. అదే ఊపును లోక్సభ ఎన్నికల్లో కొనసాగిస్తే భారీగా సీట్లను గెలుచుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పార్టీ నేతలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ వ్యూహాలు. గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెంచుతున్న పార్టీ 4 నియోజకవర్గాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో అడుగులు. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లపై దృష్టి. త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న ఉద్దేశం. గెలిచే సీట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న సాధారణ ఎన్నికల సంగ్రామంలో తెలంగాణలో విజయం సాధించేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ఆరాటపడుతోంది. అయితే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు స్పష్టమైన తేడా చూపించడంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. సహజంగా మోదీకి ఉన్న క్రేజ్ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోదీ ఉండాలి అన్న నినాదం ఈసారి తెలంగాణ బీజేపీ నేతలు తీసుకుంటున్నారు. ఈ సిద్ధాంతం ఆధారంగా తెలంగాణలో బీజేపీకి గరిష్టంగా 10కి పైగా లోక్సభ స్థానాలు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న కమలదళం దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మెయిన్ ఫోకస్ తెలంగాణపైనే పెడుతుంది. కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు ద్వారా ఎన్నికల్లో కొట్లాడాలని భావిస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం సొంతంగానే పోటీ చేయాలని, తక్కువలో తక్కువ సగం సీట్లు అంటే 17 స్థానాల్లో 8 సీట్లను సునాయాసంగా విజయం సాధించవచ్చని భావిస్తుంది. అదే ధీమాను బీజేపీ స్థానిక నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పలు సర్వేలు సైతం బీజేపీ కీలక స్థానాల్లో విజయం ఖాయమన్న సందేశం ఇవ్వడంతో నేతలు పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తామంటూ ఓటర్ల నుంచి కూడా రెస్పాన్స్ రావడంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్ లభిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ లేదంటే కింగ్ మేకర్ కావాలన్న లక్ష్యంగా పనిచేసిన కాషాయ దళం ఇప్పుడు 10 స్థానాలను గెలవడంపై ఫోకస్ పెడుతోంది. ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటిగా పరిశీలిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్తో పాటుగా ఈసారి ఎన్నికల్లో మల్కాజ్గిరి, మెదక్, జహీరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచించాలని పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార బలం ఆ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కీలక స్థానాల్లో గెలిచేందుకు వీలు కల్పిస్తుందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేసి కీలక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీకి ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక జరిగిందో అదే విధంగా లోక్సభకు సీట్లు కేటాయింపు చేయాలని వారు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన డ్యామేజ్ను లోక్సభ ఎన్నికల్లోనూ పూడ్చుకొని ఆ తర్వాత జరిగే గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ తహతహలాడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్సభపై ఎక్కువగా ఫోకస్ పెంచారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయించి ఆమెకు గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకగణం తహతహలాడుతోంది. నాడు ఇందిరా మెదక్ నుంచి పోటీ చేయగా ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయించాలని నేతలు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ నిలబడే అవకాశం అంటూ వార్తలు వచ్చినప్పటికీ బీజేపీ పెద్దల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా గత కొంతకాలంగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇప్పుడు మెయిన్ ఫోకస్ పెంచింది. హైదరాబాద్ మినహా మిగతా అన్ని సీట్లను గెలుచుకోవాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల 3 సీట్లలోనూ విజయం సాధించి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఎస్సీ నియోజకవర్గాలైన పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలతో పాటుగా ఆదిలాబాద్ కూడా ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గం మహబూబాబాద్ పై అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ మదిస్తోంది. సిట్టింగ్ ఎంపీలు 4 ఈసారి ఎన్నికల్లో గెలవడం ఖాయమన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ
పార్టీకి పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతాల్లో కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుందన్న విశ్వాసంతో ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధిస్తే ఆ తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో పెద్దగా చెప్పాల్సిన పని లేదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏ ఒక్క సీటును కూడా వదులుకోరాదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలుపు సునాయాసం అన్న భావన బీజేపీ పెద్దల నుంచి వ్యక్తమవుతుంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.